ఒక వైద్యురాలి మరణం మమతా బెనర్జీ మెడ చుట్టుకుంటుందా? ఎందుకు స్టూడెంట్ యూనియన్ రంగంలో దిగింది? ఎందుకు మమతా బెనర్జీని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు? సైలెన్స్ ప్రొటెస్ట్ కాస్త వైలెంట్గా ఎలా మారింది? స్టూడెంట్ యూనియన్ రంగంలో దిగడంతో కోల్కతా మరో బంగ్లాదేశ్ కానుందా? అసలు కోల్కతాలో ఏం జరుగుతుంది? ఈ లేడీ డాక్టర్కి న్యాయం జరుగుతుందా లేదా? లేడీ డాక్టర్ కేసులో నిజాలు నిగ్గు తేలుస్తారా తేల్చరా? ఈ వివరాలని పూర్తిగా ఈ వీడియో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్లో లేడీ ట్రైనర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ గురైన సంగతి మనందరికీ తెలిసిందే. ఇది ఆగస్టు 9న ఈ ఇన్సిడెంట్ జరిగింది. దానికి సంబంధించి మన ఛానల్లో 2 వీడియోస్ చేసాం. ఫస్ట్ వీడియోలో ఆమె ఎలా చనిపోయింది, దానికి సంబంధించిన పోస్ట్ మార్టం, దానికి సంబంధించిన డీటెయిల్స్ అని మనం ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం. రెండో వీడియోలో సిబిఐ ఇన్వెస్టిగేషన్లో తెలిసిన కొన్ని సంచలన నిజాల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ 2 వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఈ 3వ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అంటే ఒకటి రాజకీయ కారణాలు, నిజంగానే ఆ డాక్టర్కి న్యాయం జరుగుతుందా జరగట్లేదా, ఈ విషయాలు ఈ 3 వీడియోలు డిస్కస్ చేద్దాం. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ స్టూడెంట్ యూనియన్ ఆగస్టు 27న పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఆ స్టూడెంట్ యూనియన్ పేరు ఏంటంటే పశ్చిమ బంగా ఛత్ర సమాజం. ఇదే యూనియన్ ఆందోళన పిలిపించింది. దానికి నబర్ణ అభియాన్ అనే పేరుతోటి వాళ్ళు పెద్ద మార్చ్ నిర్వహించారు. ఆ ర్యాలీకి వెళ్తున్న స్టూడెంట్స్ అందరినీ పోలీసులు అడ్డుకోవడంతో సైలెన్స్ ప్రొటెస్ట్ కాస్త వైలెంట్ ప్రొటెస్ట్గా మారిపోయింది. ఆ తర్వాత ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరూ పోలీస్ బ్యారికేడ్స్ని ధ్వంసం చేయడము, అలాగే పోలీసుల మీదకి రాళ్ళు ఇవ్వడంతో పోలీసులు కూడా వాటర్ కెనాన్స్, బస్వాయువు ప్రయోగించారు. ఆ తర్వాత కొందరు స్టూడెంట్స్ మీద కూడా లాఠీ చార్జ్ చేశారు. ఆ తర్వాత అదే సమయంలో స్టూడెంట్ యూనియన్స్ ఔరా బ్రిడ్జ్ మీద ప్రొటెస్ట్ దిగడంతో ఒక్కసారిగా కోల్కతాలో పరిస్థితులన్నీ మారిపోయాయి. అయితే ఈ ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్ యూనియన్ చెబుతున్న మెయిన్ డిమాండ్స్ ఏంటంటే ఆ బాధితురాల కుటుంబానికి న్యాయం జరగాలి, ఎవరైతే లేడీ డాక్టర్ని రేప్ చేశారో ఆ వ్యక్తిని ఉరి శిక్ష వేయాలి, అలాగే సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని చెప్పి ఆ స్టూడెంట్ యూనియన్ డిమాండ్స్ పెట్టింది. అయితే ఎప్పుడైతే సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని అనడంతోనే ఒక్కసారిగా ఈ స్టూడెంట్ యూనియన్ ఏదైతే ధర్నా ఉందో అది కంప్లీట్గా పొలిటికల్ రన్ తీసుకుంది. ఒక పక్క స్టూడెంట్ యూనియన్ ఏమో మా యూనియన్ ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించి కాదని చెప్తున్నా కూడా మరో పక్క మాత్రం ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. మరో సైడు ఎవరైతే ఆ డాక్టర్ తరపున ధర్నా చేస్తున్న జూనియర్ డాక్టర్లు ఉన్నారో వాళ్ళు మాత్రం మాకు ఈ స్టూడెంట్ యూనియన్తో సంబంధం లేదు, స్టూడెంట్ యూనియన్ ప్రొటెస్ట్తో మాకు సంబంధం లేదు, మా ధర్నా వేరు వాళ్ళ దగ్గర అని ప్రకటించడం మరొక ఇంట్రెస్టింగ్ విషయం. స్టూడెంట్ యూనియన్స్ అందరూ కలిసి ఆగస్టు 27న పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 24 గంటలు తిరగకముందే బీజేపీ 12 గంటల బంద్కి పిలుపునిచ్చింది. అంటే ఇది ఎట్లా అయిపోయిందంటే ఈ కేసు డాక్టర్ కేసు కాస్త రాజకీయ కేసుగా ఒక్కసారిగా మారిపోయింది. ఈ రాజకీయ కేస్ స్టడీగా మారిన తర్వాత ఈ పరిస్థితులను చూస్తే కోలకతా కూడా మరో బంగ్లాదేశ్ అవుతుందా అంటే అవుతుందేమో చెప్పలేవు. ఎందుకంటే మీరు కానీ బంగ్లాదేశ్ని చూస్తే బంగ్లాదేశ్లో కూడా మొదటి ఉద్యమం రిజర్వేషన్ కోసం మొదలైంది. ఆ తర్వాత స్టూడెంట్ యూనియన్ ఎంటర్ అయింది. ఆ తర్వాత పొలిటికల్ పార్టీస్ అయినాయి. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ధర్నా చేశారు. ఆ తర్వాత ఆ ధర్నాన్ని ఉధృతం చేశారు. అంటే ఆందోళన తీవ్ర స్థాయి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఎవరైతే బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనాని రాజీనామా చేయమనడం, ఆ తర్వాత ఆమె రాజీనామా చేసి దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అదే ఇక్కడ పరిస్థితులు చూస్తే కూడా దాదాపుగా పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా ఎవరైతే స్టూడెంట్ యూనియన్ రంగంలో దిగారు, అలాగే ఇక్కడ పొలిటికల్ పార్టీస్ అన్నీ ఆందోళన చేస్తున్నాయి. ఆ రంగంలో దిగిన స్టూడెంట్ యూనియన్ సమయం మమతా బెనర్జీని రాజీనామా చేయమనడం, అవన్నీ చూస్తే మాత్రం ఇది కూడా మరో బంగ్లాదేశ్ అవుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు గమనిస్తే వెస్ట్ బెంగాల్లో కానీ బంగ్లాదేశ్లో కానీ బెంగాలీస్ అధికంగా ఉంటారు. అక్కడ పరిణామాలు ఇక్కడ పరిణామాలు అవిధంగా ఉన్నాయి. అలాగే బంగ్లా మాట్లాడే వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈ జరుగుతున్న గొడవల్లో కూడా కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే బీజేపీ సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళు ఉంటున్నారు, అలాగే కొంతమంది ఎవరైతే అక్కడ రాజకీయ పార్టీని కూల్చాలనుకుంటున్నారో వాళ్ళు కూడా వచ్చి ధర్నా చేస్తున్నారు అని చెప్తున్నారు. అయితే ఈ పరిస్థితులు కోల్కతాలో రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి మమతా కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఈ కేసు జరిగి అంటే ఈ సంఘటన జరిగి దాదాపుగా 20 రోజులు అవుతుంది. ఈ 20 రోజుల్లో ఎటువంటి న్యూ ఫైండింగ్స్ రాలేదు, ఇన్వెస్టిగేషన్లో కొత్త విషయాలు తెలియలేదు, ఇంకా నిందితుడు ఎవరు అనే దాని దగ్గరే ఇంకా ఆ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. అయితే మమతా బెనర్జీ రాజీనామా చేయడానికి కొన్ని కారణాలు అవుతున్నాయి. వాటిలో మీకు ఒక 4 కారణాలు నేను వివరిస్తాను. సీఎం ఏమే, హోమ్ మినిస్టర్ ఏమే. అయితే ఏమే రోడ్డెక్కి ధర్నా చేసింది.
అంటే ఎవరైతే లేడీ డాక్టర్ని రేప్ చేసి హత్య చేశారో ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలి, వాళ్ళని ఉరియాలంటూ ఆమె రోడ్డెక్కి ధర్నా చేశారు. ఇదంతా చూసిన వెస్ట్ బెంగాల్ ప్రజలు ఇదేమిందిరా నాయన, ఏమే సీఎం, ఏమే హోమ్ మినిస్టరు, ఏమి రోడ్డెక్కి ధర్నా చేస్తే ఇంకా ఈ లేడీ డాక్టర్కి జరిగిన అన్యాయాన్ని ఎవరు పూడుస్తారంటూ అందరూ మొక్కున వేలేసుకున్నారు. ఇది ఒక కారణం. రెండో కారణం వచ్చేసి పోలీస్ నెగ్లిజెన్స్. మనందరికీ తెలుసు పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఈ కేసులో మనందరికీ తెలుసు. అలాగే సిబిఐ ఇన్వెస్టిగేషన్లో కూడా సిబిఐ కూడా ఇదే చెప్పింది. క్రైమ్ సీన్ని ఏకంగా వెస్ట్ బెంగాల్ పోలీసులు మార్చారంటాం కూడా రెండో కారణం. ఇంకా మూడో కారణం వచ్చేసి సీఎం మమతా బెనర్జీ డైరెక్ట్గా మోడీకి ఒక లేఖ రాసింది. ఆ లేఖలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయండి, అలాగే నిందితులకి కఠిన శిక్ష పడేలాగా మీరు చట్టాలు చేయమని అడిగింది. అయితే దానికి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ రిప్లై ఇచ్చింది. ఏమంటే మేము 123 ఫాస్ట్ ట్రాక్ కోర్టులని వెస్ట్ బెంగాల్కి అలోకేట్ చేశాము, వాటిలో కేవలం సగం కోర్టులు మాత్రమే ఏర్పాటు చేసి మిగతా సగం కోర్టులు ఏర్పాటు చేయలేదు, తప్పు మీ దగ్గరే ఉంది, ముందు ఆ కోర్టుల్ని ప్రారంభించి మీరే ఫాస్ట్ ట్రాక్న ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయండి, అప్పుడే కఠిన శిక్షలు అమలవుతాయి, అప్పుడే కేసుల విచారణ త్వరగా అవుతుందంటూ వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. అక్కడ మూడో కారణంతో ఆ పరువు పోగొట్టుకుంది. ఇంకా నాలుగో కారణం ఏంటంటే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ని సపోర్ట్ చేసిన దగ్గర నుండి అతను ఆ చనిపోయిన లేడీ డాక్టర్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా అతను రిజైన్ చేసిన తర్వాత కేవలం 2 రోజుల్లోనే ఆ కోల్కతాలో ఉన్న నేషనల్ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్గా ట్రాన్స్ఫర్ చేసింది. అయితే ఆ సందీప్ ఘోష్ కొత్త కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరో కూడా ఆయన గేటు కూడా తొక్కనీయకుండా గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో అతను వెనక్కి వచ్చేసి లాంగ్లోకి వెళ్ళారు. అయితే ఎప్పుడైతే సందీప్ ఘోష్కి సపోర్ట్ చేసిన విధానంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇది నాలుగో కారణం. అందుకనే ఇవాళ చాలామంది మమతా బెనర్జీని రాజీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ 4 కారణాల మీద వచ్చిన విమర్శలను తిప్పికొట్టి దిద్దుబాటు చర్యలు కానీ చేపట్టుంటే ఈరోజు మమతాకి ఈ పరిస్థితి వచ్చేది కాను. అవి ఏమి చేయకుండా మమత సైలెంట్గా ఉండటమే ఈరోజు ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ దాకా పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అందరిలో ఉన్న ఆలోచన ఏంటంటే ఆమెకు న్యాయం జరుగుతుందా లేదా, ఎందుకంటే 20 రోజులు గడిచిపోయింది, ఎటువంటి ఫలితం రాలేదు. సిబిఐ మాత్రం పాలిగ్రాఫ్ టెస్ట్ మీద ఆశలు పెట్టుకుంది. చాలా క్రిమినల్ కేసులలో వాళ్ళకి మెయిన్గా దొరికే క్లూ ఎక్కడంటే పాలిగ్రాఫ్ టెస్ట్, అంటే లైట్ డిటెక్టర్లో దొరుకుతుంది. కానీ వాళ్ళ దరిద్రమో ఏమో తెలియదు, కానీ ఈ కేసులో అది కూడా వాళ్ళకి పాజిటివ్గా రాలేదని రిపోర్ట్ చెప్తుంది. ఎందుకంటే ఎవరైతే నిందితుడు ఉన్నాడో సంజయ్ రాయ్కి సిబిఐ పాలిగ్రాఫ్ టెస్ట్ చేసింది. ఆ పాలిగ్రాఫ్ టెస్ట్లో సంజయ్ రాయ్ని చెప్పిన సమాధానాలు పంతం లేనివి, ఆధారం లేనివి. ఇవి విన్నాక సిబిఐకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే అతను ఏం చెప్పాడంటే అసలు నేను పోయేలోపే డాక్టర్ చనిపోయిందని, నేను డాక్టర్ని చంపలేదంటూ ఆయన కొత్త విషయం తీసుకొచ్చాడు. అయితే ఇంతకుముందు మనందరికీ తెలుసు పోలీస్ ఇన్వెస్టిగేషన్ టైంలో సంజయ్ రాయ్ పోలీసు చెప్పాడు నేనే చంపాను, మీరు కావాలంటే నన్ను ఉరేసుకోండి అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ టైంలో ఎప్పుడైతే సిబిఐ సంజయ్ రాయ్ని పోలీస్ ద్వారా కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఇదే సంజయ్ రాయ్ ఏడుస్తూ నేను అమాయకుడిని, నేను తప్పు చేయలేదు, నన్ను ఇరికించారంటూ చెప్పడం జరిగింది. అంటే ఇన్వెస్టిగేషన్ టైంలో ఒక మాట, కోర్టులో ఒక మాట చెప్పడంతో సిబిఐ పాలిగ్రాఫ్ టెస్ట్ నమ్ముకుంది. కానీ పాలిగ్రాఫ్ టెస్ట్లో కూడా అతను చెప్పిన సమాధానాలని వాళ్ళకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఈ దేశంలో న్యాయం, జస్టిస్ చాలా కాస్ట్లీ గురు, ఇది అందరికీ దక్కదు. అందరూ చెప్తారు చట్టం ముందు అందరు సమానులని, ఇది సినిమాలో చెప్పే డైలాగు, కానీ నిజ జీవితంలో వేరు. ఎందుకంటే మనిషి స్టేటస్ని బట్టి, విక్టిమ్ యొక్క పరిస్థితిని బట్టి ఈ దేశంలో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇప్పుడు ఏదైతే కోల్కతాలో జరిగిన సంఘటన ఉందో ఆమె డాక్టర్ కాబట్టి ఈ మాత్రం ఇన్సిడెంట్ హైలైట్ అయింది. అదే కానీ డాక్టర్ కాకపోతే ఈ ఇన్సిడెంట్ జరిగిన విషయం కూడా మరో ప్రపంచానికి తెలిసేదే కాదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో జూలై నెలలో నంద్యాలలో ఒక సంఘటన జరిగింది. 8 ఏళ్ల చిన్న బాలికని రేప్ చేసి, మర్డర్ చేసి, బాడీ మొత్తాన్ని పార్ట్స్గా కట్ చేసి కృష్ణా రివర్లో పడేశారు. అయితే ఆ ఇన్సిడెంట్ గురించి ఎంతమంది మాట్లాడారో మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే నేను చెప్పాను ఈ దేశంలో న్యాయం చాలా కాస్ట్లీ గురు. మనిషి యొక్క స్టేటస్ని బట్టి, విక్టిమ్ యొక్క పొజిషన్ బట్టి ఆ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంత హైలైట్ అయ్యి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ఈ ఇన్సిడెంట్లోనే ఎవరు చంపారో కనిపెట్టలేదంటే ఇంకా ఆ చిన్న పేద అమ్మాయికి బాడీని పార్ట్స్గా చేసి ఎక్కడెక్కడో పడేస్తే ఇంకా అమ్మాయికి న్యాయం జరుగుతుంది అనుకుంటామా? అందుకే మన దేశంలో మామూలు వ్యక్తికి రేప్ మర్డర్ జరిగిందంటే ఇంకా ఆ వ్యక్తికి న్యాయం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనుకుంటే మనకంటే ఇంకెవరు తెక్కలేరు అనుకుంటా. ఈ కేసులో నిజాలు నిగ్గు తెలుస్తారా అంటే కాలమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే సినిమాకు మించిన ట్విస్టులు, సినిమాకు మించిన సస్పెన్షను, సినిమాకు మించిన థ్రిల్లర్ నడుస్తుంది. ఒకటి మాత్రం నిజం, టీఎంసీ నిజాలు బీజేపీ బయటపడుతుంది, బీజేపీ నిజాలు టీఎంసీ బయటపడుతుంది. టీఎంసీ
తృణమూల్ కాంగ్రెస్ ఎలా కాపాడుకోవాలో తృణమూల్ కాంగ్రెస్ డిఫెండ్ చేసుకుంటుంటే అట్లీస్ట్ ఈ కేసు నుండి ఎంతో కొంత బెనిఫిట్ పొంది ఎలాగైనా సరే వెస్ట్ బెంగాల్లో బీజేపీకి రాజకీయంగా ఎంతో కొంత స్థానం దక్కాలని బీజేపీ ఆరాపడుతుంది. ఫైనల్గా ఏంటంటే డాక్టరు, కేసు, ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ పక్కకు పోయాయి. ఇప్పుడు నడుస్తుందంట రాజకీయ క్రీడ, టీఎంసీ వర్సెస్ బీజేపీ. మెయిన్ ఇష్యూ డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే పొలిటికల్ ఇష్యూ ఉందో అది హైలైట్ అవుతుంది. మన దేశంలో ఏ ఇన్సిడెంట్స్ జరిగినా సరే ఆ ఇన్సిడెంట్ యొక్క ముందు పొలిటికల్ బెనిఫిట్స్ ఏమన్నాయని అన్ని రాజకీయ పార్టీలు అవుతాయి. అందులోనూ ఈ కోల్కతా ఇన్సిడెంట్ కూడా అందుకు ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. సరే చూద్దాం, ఈ కోల్కతా లేడీ డాక్టర్ కేసులో న్యాయం జరుగుతుందా లేదంటే ఓన్లీ రాజకీయ ఆరోపణలతోనే ముగిసిపోతుందని మాత్రం కాలమే సభ అని చెప్పాలి. చూశారు కదా మీరు ఈ వీడియోని. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయండి. అలాగే జరుగుతున్న పరిణామాల గురించి మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి మాతోటి. అలాగే మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే Mr.R Connects అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.